నెంబర్ 1 శరీరం ఏంటో మనం చూద్దాం. ఏంటి శరీరం? శరీరము కలిగిన ప్రత్యేకత లేక శరీరము కలిగిన బలహీనత ఏంటో, శరీరము కలిగిన ఉపయోగం ఏంటో, శరీరము కలిగిన నిరుపయోగం ఏంటో కొన్ని మాటలు, కొన్ని తలంపులు మీ ముందు ఉంచడానికి నేను సిద్ధపడతా. ఎందుకని దాన్ని క్రీస్తు సంబంధులు సిలువేశారు? ఎందుకని ఆ శరీరాన్ని దాన్ని చంపటానికి సిద్ధపడ్డారు? ఎందుకని దాన్ని జీవింప చేసుకోలేకపోయారు? ఎందుకని దాన్ని కాపాడుకోలేకపోయారు? ఎంత ప్రమాదకరమైందో కదా సిలువేయాల్సి వచ్చింది. విందాం ఎందుకు సిలువను, శరీరానికి సిలువ వేయాల్సి అవసరం వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మనందరికీ పరిచయమైన మాటలే, లేఖనములో నుండి మనం విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఈ సంఘటన 26వ అధ్యాయం అంటే మీకు ఒక సందర్భం గుర్తుకు రావాలి. ఏమిటి ఆ సందర్భం అంటే, యేసుక్రీస్తు వారు గెస్తమనే ప్రాంతంలో, ఆ వనంలో, ఆ కొండ దగ్గర ప్రార్థిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. రాత్రిపూట ఆయన ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 43వ వచనములో ఒక